నమస్తే అండి. మన సిటీలో మీరు కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడల్లా ముక్కు దురద పెట్టినట్టు, గొంతులో ఇరిటేషన్ లాగా అనిపించడం, ముక్కు కారినట్టు అనిపించడం ఇట్లాంటివి రెగ్యులర్ గా ఫీల్ అవుతున్నారా? అవునండి, చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి మెయిన్ కారణం మన పొల్యూషన్. అండ్ మీరు గమనించినట్టయితే మన సిటీ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. చాలా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ ఉంటున్నాయి, మెట్రో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు వెహికల్స్ పెరిగిపోయినాయి, అందరికీ ఓన్ వెహికల్స్ క్యారీ చేస్తున్నారు. వీటన్నిటి వల్ల మనకి పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల ఎయిర్లో పార్టికులేట్ మ్యాటర్ అనేది బాగా పెరిగింది. వీటి వల్ల మనకి కాన్స్టెంట్గా మనకి ఏంటంటే మన నేజల్ లైనింగ్స్, థ్రోట్ లైనింగ్, మ్యూకోజాస్ ఇరిటేట్ అవుతున్నాయి. వీటి వల్ల తుమ్ములు, గొంతులో దురద పెట్టినట్టు ఇరిటేషన్ అనిపించడం, ముక్కు పట్టేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేస్తున్నాం. సో ఈ ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బెటర్ అవుతామో తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, బయటకు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా N95 మాస్క్ పెట్టుకోండి, ముఖ్యంగా ఎక్కువ పొల్యూషన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు. సో ఇదేంటంటే పార్టికులేట్ మ్యాటర్ని ఫిల్టర్ చేస్తుంది, మనకి నోస్ లైనింగ్స్ని ఇరిటేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకొకటి, డైలీ సలైన్ నేజల్ వాష్, అంటే ముక్కుని సలైన్ వాటర్ తోటి శుభ్రం చేసుకోవడం. ఇది మనం ఒంటిని ఎట్లయితే శుభ్రం చేసుకుంటున్నామో మన ముక్కుని కూడా ఇట్లా శుభ్రం చేసుకుంటే ఏవైతే ఈ పార్టికులేట్ మ్యాటర్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ నోస్లో సెటిల్ అయ్యి ఇరిటేట్ చేస్తున్నాయో అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అది ఒక ప్రికాషన్. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తోటి రోజు రాత్రిపూట గొంతుని పుక్కిలించి ఊసేయడం. సో ఇలా చేస్తే థ్రోట్లో కూడా ఉండే ఇరిటేషన్ నుంచి మనం ఫ్రీ అవుతాం. ఈ సింపుల్ 3 మెజర్స్ తీసుకుంటే మనం రెగ్యులర్గా ఈ పొల్యూషన్ నుంచి ఫేస్ చేసే ప్రాబ్లం నుంచి కాపాడుకోవచ్చు.